దేవుని వాక్యం చదువుకుందాము. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతానం మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. చాలు. దేవుడు అన్ని విషయంలో మనల్ని దీవించునుగాక. ఈ వాక్యాన్ని మన మధ్యలో నెరవేర్చునుగాక. కాబట్టి ఎవరికి ఏది అక్కరుతుందో దేవుడికి తెలుసు అన్నమాట. కాబట్టి నేను దప్పిగలవానికి నీళ్ళు ఇస్తాను అంటున్నాడు. అనేక సార్లు ఇప్పుడంటే సువార్తకి ఎన్నో ఆటంకాలు, ఎన్నో అభ్యంతరాలు మనం చూస్తున్నాం కదా. హిందువులను క్రైస్తవులుగా మార్చేస్తున్నారని ఎన్నో రూమర్స్. కాబట్టి ఇప్పుడు వెళ్ళట్లేదు. ఆ దినాల్లో మనం సువార్తకి వెళ్ళినప్పుడు, మనము సువార్త ప్రకటించినప్పుడు ఎండల్లో అలసిపోయి మనము నీరసపడిపోయినప్పుడు నీళ్ళు అవసరముగా ఉంటాయి. గబగబ వ్యాన్ దగ్గరకు పంపించి నీళ్లు తీసుకురా అని మనం చెప్తే పిల్లగాడు వెళ్ళి నీళ్లు తీసుకొస్తాడు. కాబట్టి దప్పిగల వారికి ఏం కావాలో మన దేవుడికి తెలుసు అన్నమాట. దప్పిగలవానికి నీళ్ళు ఇస్తాను అంటున్నాడు కదా. తర్వాత అంటున్నాడు, ఎండిన భూమికి జలధారలు ఇస్తానంటున్నాడు. ఎండిపోద్ది భూమి. ఎప్పుడు ఎండిపోద్ది? సాధ్యంగా ఎండాకాలం భూమి అంతా ఎండిపోతుంది. మే నెలలో మరీ ఎండిపోతుంది. కాబట్టి ఎండిన భూమికి ఏమి కావాలా? నీళ్లు కావాలా. అది పంట పండాలంటే నీళ్లు కావాలి. అలాగనే నీ సంతానం మీద నా ఆత్మను కుమ్మరించేదను. దేవుని ఆత్మ ఉంటే దెయ్యమాత్మ వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు సంతానానికి తన ఆత్మనిస్తూ వచ్చాడు. నీకు పుట్టిన బిడ్డల్ని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడనమాట. మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఇలాగ 4 అంతల మేలులు దేవుడు మనకి చేస్తాడు. కాబట్టి దేవుడు ఎందుకు రక్షించాడని మనం గమనిస్తే, ఈ లోకంలో మన బలం తగ్గిపోతుంటుంది. పునరుద్ధాన బలం ఇస్తాడు మనకి. పునరుద్ధాన శక్తి ఇస్తాడు. ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, పరిశుద్ధత ఇస్తాడు.